ఈరోజు మనం సాందీపని మహర్షి గురించి తెలుసుకుందాం. ఈ సాందీపని మహర్షి పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన ఎవరు అంటే కృష్ణం వందే జగద్గురు అని మనం రోజు తలుచుకునే ఆ కృష్ణ పరమాత్మకే గురువు గారు ఈయన. బలరామకృష్ణులు ఇద్దరు ఇతని వద్దే విద్య నేర్చుకున్నారు. వారు భగవంతుడు కదా, వారు విద్య కొత్తగా నేర్చుకోవటం ఏమిటి అని మనకు సందేహం రావచ్చు ఏమిటి, చాలామందికి వస్తుంది కూడా. గురు శుశ్రూష నేర్చిన విద్య సరైన విద్య అని లోకానికి చాటి చెప్పడానికే వారు అలా చేశారు. ఇప్పుడు సాందీపని మహర్షి గురించి తెలుసుకుందాం. అవంతిపురంలో వేదజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులు ఉండేవారు. వారిలో సందీపని మహర్షి కొడుకే ఈ సాందీప మహర్షి. ఈ సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేదశాస్త్రాలు నేర్చుకుని అన్ని వేద రహస్యాలు తెలుసుకున్నాడు. సాందీపని మహర్షి సాత్వికుడు, విష్ణు పూజారతుడు, వివేకధనుడు అంటూ పిలువబడేవాడు. తండ్రికి తగ్గ తనయుడు అని పిలిపించుకున్నాడు. సాందీపనికి వివాహం చేశాక ఒక కొడుకు పుట్టాడు. అతడు ఏకసంతాగ్రాహి. తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతడికి విష్ణు పాదపద్మాల దగ్గరే ఉండాలని, సంసారం, చావు, పుట్టుక ఇలాంటివి తనకి ఇష్టం ఉండవని అంటూ ఉండేవాడు. ఒకరోజు మాఘ పౌర్ణమి సముద్ర స్నానం చేస్తూ ఈ పుణ్యకాలం దాడితే మళ్ళీ రాదని విష్ణుమూర్తిని తలుచుకుని నీళ్లలో మునిగిపోయాడు. ఎంత వెతికించినా కనపడలేదు. సాందీపని మహర్షి బంధాలు ఉండకూడదని ఆ దైవమే ఇలా చేశాడు అనుకుని దైవ సంకల్పంగా భావించి సరిపెట్టుకున్నాడు. కానీ ఆయన భార్య మాత్రం రోజూ తలుచుకుని ఏడుస్తూనే ఉండేది. కంసుని వధించాక దేవకీ వసుదేవులు బలరామకృష్ణులకి గర్గుడు మొదలైన మహర్షులతో ఉపనయనం చేయించి దానాలు ధర్మాలు అన్నీ చేసి విద్య నేర్చుకోవడం కోసం సాందీప మహర్షి వద్దకు పంపించారు. వారు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోయినా గురు శుశ్రూషతో నేర్చిన విద్యే సరైన విద్య అని లోకానికి తెలియచెప్పటం కోసం బ్రహ్మచారులే అవంతిపురం చేరి సాందీపని మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి మేము మీకు శిష్యులము, మాకు విద్య నేర్పవలసిందిగా కోరారు. సర్వ జగత్తుని నియంత్రించగల బలరామకృష్ణులు తనకి సాష్టాంగపడటం ఎంత అపురూపం, ఎంత అద్భుతం, ఎంత అదృష్టం అనుకుని సాందీపని మహర్షి వాళ్ళని శిష్యులుగా అంగీకరించి విద్యాభ్యాసం మొదలు పెడితే రోజుకొక విద్య చొప్పున చెప్పింది చెప్పినట్టుగానే నేర్చేసుకున్నారు. అదృష్టం అందరినీ వరించదు. త్రిమూర్తులను పరీక్షించే శక్తి భృగు మహర్షికి, త్రిమూర్తులను చంటి పిల్లల్ని చేయగలిగే శక్తి అనసూయకి, శ్రీరాముడికి గురువు అయ్యే అదృష్టం వశిష్ఠుడికి, తండ్రి అయ్యే అదృష్టం దశరథుడికి, అలాగే విష్ణుమూర్తిని కొడుకుగా పొందే యోగం కశ్యపుడికి, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం లభించినట్లుగా 14 లోకాలను సంరక్షించే బలరామకృష్ణులకు విద్య నేర్పే అదృష్టం వేలాది మంది మహర్షుల్లో ఒక్క సాందీప మహర్షికే కలిగింది. బలరామకృష్ణులు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురువుగారికి, గురుపత్నికి నమస్కారం చేసి గురుదక్షిణగా ఏమి కావాలని అడిగారు. సాందీప మహర్షి తనకంటూ ఏ కోరిక లేదని తన కొడుకు గురించి చెప్పి, నేనైతే ఇవన్నీ మామూలే అని సరిపెట్టుకున్నాను, కానీ నా భార్య మాత్రం కొడుకు కోసం ఏడవని రోజు లేదు, మాకు తప్పకుండా గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటే నా కొడుకుని తీసుకురండి అని చెప్పాడు. బలరామకృష్ణులు సముద్రుడి దగ్గరికి వెళ్ళి మా గురుపుత్రుడు ఏమని అడిగారు. అప్పుడు సముద్రుడు మీ గురుపుత్రుడిని నాలో ఉన్న పంచజన్య అనే రాక్షసుడు మింగేశాడని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి రాక్షసుడి పొట్ట చీల్చాడు. లోపల గురుపుత్రుడు లేడు, కానీ ఒక శంఖం మాత్రం ఉంది. అది తీసుకుని యమపురికి వెళ్ళి శంఖారావం చేశాడు. యముడు భయపడిపోయి బయటకు వచ్చి బలరామకృష్ణులకు నమస్కరించి ఆ పిల్లవాడిని అప్పగించాడు అని చెప్తారు. కొంతమంది మిమ్మల్ని చూడాలని కోరికతో గురుపుత్రుడిని నేనే తీసుకొచ్చాను అని యముడు చెప్పాడని చెబుతారు. పంచజన్య రాక్షసుడి కడుపులో ఉన్న శంఖమే శ్రీకృష్ణుడికి పాంచజన్య శంఖము అని కొందరు చెబుతారు. బలరామకృష్ణులు గురుపుత్రుడిని తీసుకొచ్చి సాందీపని మహర్షికి అతని భార్యకి అప్పగించి ఆశీర్వాదం తీసుకుని తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు. సాందీపని మహర్షి ఎంతోమంది శిష్యులకు విద్యాదానం చేస్తూ లోక కళ్యాణానికి పాటుపడ్డాడు. ఇలా ఎంతమంది మహర్షులు తమ తమ తపస్సులను, జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం ధారపోశారో ఆ పుణ్యఫలమే మనం ఈనాడు అనుభవిస్తున్నాం. ఇది సాందీపని మహర్షి గురించి నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా.
స్వస్తి. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment, and subscribe.